మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మంత్రులు. జిల్లాలో అభ్యర్థుల తరపున విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను 2 ఏళ్ల తమ పాలనలోని అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పారదర్శక పాలన, పట్టణాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసమే పనులు చేపట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. చెన్నూరు మున్సిపాలిటీలో 150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథి ప్రాజెక్ట్, అక్కడ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని ఎట్లా ధనవంతుడు చేయాలని చెప్పి సుమను ఇంకా కేసీఆర్ వాళ్ళ ఇద్దరి ప్రయత్నాలు కేవలం కాంట్రాక్టర్ని ఎట్లా బలపరచాలని చెప్పి పనిచేస్తున్నాడు, కానీ ప్రజల గురించి మర్చిపోయినాడు. అభివృద్ధికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పథకం రాష్ట్రంలో ఓ గేమ్ చేంజర్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నలిగిపోయారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడులో ప్రచారం చేశారు ఉత్తమ్. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా 29 రాష్ట్రాల్లో మొదటిసారిగా అప్పుడిచ్చే దొడ్డు బియ్యం బదులు మనం కొంత ఎక్కువ ఖర్చు అయినా సరే సన్న బియ్యం ఇవ్వాలి, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. మేము ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తున్నాము. కొంత విలువలతో, సిద్ధాంతాలతో, కొంత క్యారెక్టర్తో ఆ రాజకీయాలు చేస్తున్నాము. 10 ఏళ్ల దోపిడీ పాలనకు తెరదించి 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని చెప్పారు మంత్రి పొంగిలేటి. భద్రాద్రి, కొత్తగూడెంలో పొంగిలేటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పిన ఈ 2 సంవత్సరాలలో ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే కార్యక్రమాలు అనేకమైన మనం చేశాం. అతిపెద్ద గిరిజన జాతర మేడారాన్ని కేంద్రం ఎందుకు గుర్తించదని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. గతం కంటే ఈసారి ఎక్కువ జాతరకు ఏర్పాట్లు చేశామని, ఘనంగా నిర్వహించామని చెప్పారు. మేడారం కానుకల లెక్కింపును ప్రారంభించారు కొండా సురేఖ. గతంలో మనకు 1.5 జనాభా వచ్చిన భక్తులు వచ్చిన సందర్భం అయితే ఈసారి 2.5 కోట్ల వరకు కూడా వచ్చారని ఈసారి అంచనా వేయడం జరిగింది. డెవలప్మెంట్ చేయడం వలన గిరిజన జాతర అయినటువంటి మరి జాతరకు ఈరోజు ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి బలమైన పునాది నిర్మించాలని సర్కార్ సంకల్పించిందని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ వర్సిటీలో అగ్రికల్చర్ కాలేజీ నిర్మించుచున్నట్లు తెలిపారు. రేపు సీఎం రేవంత్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు మంత్రి. వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం, రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.